విశాఖలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో స్థానికులు భోగి వేడుకలు చేసుకున్నారు. చక్కటి ఆనందాన్ని పంచే ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. విశాఖ నుంచి మా ప్రతినిధి ఆదిత్య పవన్ భోగి పండుగ సందడిపై మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగు లోగిలలో భోగి పండుగ చాలా చక్కగా జరుగుతోంది. అంబరాన్ని తాకే సంబరంతో భోగి మంటలను వేసి సంక్రాంతి పండగకి స్వాగతం పలికారు. 3 రోజుల పండగ భోగి, పెద్ద పండుగ, కనుమ 3 రోజుల పండగని చాలా అందంగా ఆనందంగా విశాఖలో ఉన్న వారందరూ కూడా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనతోటి విశాఖ నగరవాసులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ రకంగా సంక్రాంతి పండుగతోటి వారికి ఏ రకమైన అనుబంధం ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం. ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి? అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఇయర్ అంతా వెయిట్ చేస్తాం, ఎప్పుడెప్పుడు జనవరి వస్తుందా, ఎందుకంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవి ఎక్కడ ఉన్నా కూడా ఎంత దూరం, ఈవెన్ ఎన్ఆర్ఐలో అంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి అంటే ఇంకా ఖచ్చితంగా రావాల్సిందే, ఫ్యామిలీ మెంబర్స్తో అంతా కలవాల్సిందే. అండ్ మన సాంప్రదాయాలు అండ్ మన హిందూ ట్రెడిషన్లోని ఇది ఒక గొప్ప ఫెస్టివల్. నిజంగాను ఆ హ్యాపీనెస్ అయితే చెప్పలేంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ లైఫ్లో అండ్ జాబ్స్ అని చదువులని దూరంగా ఉండి ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. బట్ ఈ సంక్రాంతి అనేటప్పటికి అందరూ కలిసి వచ్చి గ్యాదర్ అవ్వడం అది ఇంకా మాటలో చెప్పలేని ఆనందం. అలాగే అందరూ కలిసి పిండి వంటలు వండుకోవడం, షేర్ చేసుకోవడం, రియల్లీ ఇది హ్యాపీ మూమెంట్ అండి. ఈ మెమొరీస్ మనకి ఇయర్ అంతా ఉంటుంది, ఇలా మనం జరుపుకున్నాం సంక్రాంతి అని చెప్పేసి. అండ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. సంక్రాంతి ఏ రకమైన అసోసియేషన్ ఉంది? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ముందుగా వచ్చే ఫస్ట్ పండగ భోగి. తెల్లవారుజామునే లేవడం, శుభ్రంగా స్నానాలు అవి చేయడం, దేవుడికి దీపం పెట్టుకోవడం, మన ట్రెడిషన్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యి చిన్నపిల్లలు మన ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి భోగి పళ్ళు పోయటం, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని మీట్ అవ్వడం, మన ఇరుగు పొరుగు వాళ్ళతో మనకు ఒక మంచి అసోసియేషన్ ఉండటం, మనం ఏదైతే పిండి వంటలు వండుకుంటామో అవి షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక మంచి ఫెస్టివల్ మూడ్ ఉంటుంది. అది అలాగే కొనసాగుతూ సంక్రాంతి కూడా అలాగే కొనసాగుతూ అలాగే కనుమ కూడా అలాగే కొనసాగుతూ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి ఏ రకమైన అనుబంధం ఉంది? ఎందుకంటే చాలా మెమరీస్ ఉంటాయి చిన్నతనం నుంచి కూడా సంక్రాంతి పండుగ అంటే. అవునండి, ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండగ. సో అందరూ ఆనందంగా జరుపుకునే పండగ, ప్రతి ఒక్కరు కలుసుకునే పండగ ఇది. సో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఇక్కడైతే చాలా బాగా పెట్టారు వైజాగ్లో. ఈ సంక్రాంతితో మీకున్న అనుబంధం ఎలా? ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి. ఈ సంక్రాంతి మాత్రం ఎవ్రీ సంక్రాంతి ఇయర్ బై ఇయర్ స్పెషల్గానే జరుపుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఈ సంక్రాంతికి ఏ పండగ విశిష్టత ఆ పండగ పిల్లలకు కూడా చెప్పి అండ్ వాళ్ళ ప్రాముఖ్యత, భోగి ఎందుకు జరుపుకుంటాం, వింటర్లో ఎందుకు భోగి స్నానాలు చేస్తాము, ఇవన్నీ చెప్తూ పండగను జరుపుకుందామని నేను కూడా అనుకుంటున్నానండి, మా పిల్లలకు కూడా చెప్పి. ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం? ఎలా జరుపుకుంటున్నారు? ఏ రకంగా ఈ భోగి పండుగ ఎలా చేసుకున్నారు? చాలా బాగా జరిగిందండి. ఇంటి దగ్గర భోగి పండుగ చేసుకొని ఇక్కడికి వచ్చాము. కిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా జరిగింది. 3 రోజుల పండుగ పల్లెలకు వెళ్ళేటువంటి ఉద్దేశం ఉందా? పల్లెలకు వెళ్ళే ఉద్దేశం లేదు, మాది ఇదే వైజాగ్ కాబట్టి మేము ఇక్కడే ఇలా ఏమైనా సంబరాలు జరిగినా మా ఫ్రెండ్స్తో సంబరాలు జరుపుకున్నా ఇక్కడే జరుపుకుంటాము. విశాఖలో పల్లె వాతావరణంలో అంతా కూడా చాలా చక్కగా సంక్రాంతిని జరుపుకుంటున్నారు. సంక్రాంతి అంటే ఒక మధుర జ్ఞాపకాలు ఇచ్చేటువంటి పండుగ. మొత్తం 3 రోజుల పాటు జరిగేటువంటి పండుగ. ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని చాలా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి జరుపుకోవడానికి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి జ్ఞాపకం ఇచ్చినటువంటి పండుగగా సంక్రాంతిని విశాఖవాసులంతా జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.